మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. పొద్దున్నే లేచిన 5:36కి, బట్ అప్పటికి కూడా ఫుల్ చీకటి ఉండే. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా పైన టెర్రస్ పైకి వచ్చినాం. ఈ నుంచి వ్యూ చూడండి. మంచి సిట్ అవుట్, ఇట్లా ఫ్రెండ్స్తో చిల్ కొట్టుకుంటా. పూలు, ఈ చలికి మేము పూల్లోకి దిగితే అందులోనే ఉంటాం. కానీ అయినా కూడా రూమ్స్ ఉన్నాయి రా, 2-3 ఇంట్లో కూడా ఉన్నారు స్టే. కానీ చలి విపరీతంగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో ఫాగ్. ఇక మావాడు ఆడ కింద పూల్లోకి దుంకుదాం అంటుండు, కానీ ఆ పూల్లోకి దుంకితే అయిపోయినట్టే మన పని. ఏం సౌండ్ రా అది? బాగుంది కదా. అరే హార్సెస్ పోయి ఉన్నాయిరా. ఇది టు ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఇక్కడ ఫోటోలు దిగడము. నెక్స్ట్ ఎటు పోతున్నాం అంకుల్ మనం? మెగాన్ ఫోర్ట్ మ్యూజియం అనుకుంటుంది. సో ఇటు నుంచి డైరెక్ట్ ఫోర్ట్. ఈ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ చూపిస్తా. నైట్ లైట్స్ వేసి మస్తుండే, కానీ నేను అది రికార్డ్ చేయలే. కానీ ఇట్లుంది ముందు నుంచి. ఇప్పుడు అటు ఏవో హార్సెస్ ఇంకా వాటి కార్ట్స్ అవి ఉన్నాయి. సో అవి చూసేసి మనం వేరే లొకేషన్ పోదాం. ఇదేదో ప్రైవేట్ క్వార్టర్స్ ఉన్నట్టుంది. బాగుంది. ఇట్లా ఒక ఫ్యామిలీ ఆఫ్ 12 to 15 ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ 10 to 12 అట్లా వస్తే బాగుంటుంది. అరే వ్యూ క్రేజ్ ఉంది కదా చూడడానికి. అండ్ కలర్ ఇట్లా పిచ్ బ్లాక్ హెవీ ఉంది. అది చూపిస్తా వస్తుంది. అటు పోలేమా లోపలికి? అది కొడుతుంది, అవతల కొడతాను. ఏం కొట్టదురా చిక్కలి. ఒకప్పుడు ఇక్కడ రాజులు ఉండే కదా, నేను కూడా ఉండే. టైం ట్రావెల్ చేసినావా? అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అది ఇక్కడ కాలు పెట్టిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నప్పుడు ఒకప్పుడు మాదే ఉండేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. అవా గుర్రం అందుకే అరుస్తుందిరా. అది నన్ను గుర్తుపట్టినట్టుంది. అదే ఒకసారి ముట్టుకోరా, షాక్ కొడుతుంది. పోవచ్చు అనుకుంటారా అందులోకి అటు నుంచి. ఇది కూడా మస్తు ఉంది. ఓ తెల్లది అంటే అదే దాని మూతి తెల్ల ఉంది. నేను బయటకు వస్తుంది కూడా అదే అంటున్నా, గుర్తుపట్టినవి. సో హియర్ వి ఆర్ రాజస్థానీ ऑथेंटिक चाट. क्या है भैया ये? आलू पराठा. मैं वो पाव भाजी का टोकन दिया था. हाँ ఇంకా ఏవో కచోరీ, సమోసాలు లేవారా, మిర్చి బజ్జీలు, కచోరీ అండ్ జిలేబీ. ఇంకా డైట్ లేదు, ఏం లేదు. నచ్చింది నచ్చినట్టు తినడమే. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్లు, స్వీట్లు. వీడోళ్ళు మొత్తం స్వీట్లు తినే బతికేస్తారేమో. మొత్తం వెరైటీ స్వీట్లు అన్నీ ఉన్నాయి. లోపల బాగుందారా? లోపల చాలా బాగుంది. జిలేబీ కూడా బాగుంది. ఇంకో పీస్ తీసుకున్నా. వీకో ఆలు పరాఠా, పావ్ బాజీ తిని చెప్పరా ఎట్లుందో. కాలిందా? తెలుస్తుంది కదా, ఆడ పొగలు వస్తున్నాయి. జిలేబీ తినలే కదా నువ్వు? జిలేబీ బాగుందిరా. ఇంతకు ఇది ఎట్లుంది? బాగుంది. సరిపోయిందండి. కారం బాగుందా? ఆలు పరాఠా నువ్వు ఇష్టం. చూద్దాం. ఇటు వచ్చిన మహేంద్ర. ఇది ఉమేద్ భవన్ మ్యూజియం అంట. 9 o'clock ఓపెన్ ఇది. సో వచ్చి కూడా వెళ్ళిపోతారు జనాలు. అది మ్యూజియము. ఇప్పుడు అటు పోవాలి. ఈడ టికెట్లు తీసుకోవాలి. టికెట్లకు కూడా లైన్ ఉంది ఈడ. అయితే ఇది ప్యాలెస్. ఇగో ఈయన మా గైడ్. అందరు వీడియో అలౌడ్ నీ? వీడియో అలౌడ్ లేదు, కానీ ఫోటోలు తీసుకోవచ్చు అంట. వాట్ లాజిక్ రా, ఏడ్చినట్టుంది. అయితే ఈ ప్యాలెస్ ది ఇది జస్ట్ 20% ఆఫ్ ద ప్యాలెస్ అంట. దిస్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ ద మహారాజాస్ అండ్ అపరెంట్లీ 7 people ఆర్ స్టిల్ లివింగ్ హియర్ ఫ్రమ్ ద మహారాజా ఫ్యామిలీ ఇన్ దిస్ రెసిడెన్స్. అండ్ దిస్ ఇస్ లైక్ 20% ఆఫ్ ద ఎంటైర్ ప్యాలెస్. సో మిగతాది ఇదంతా నాకెట్లా తెలుసు అంటే మా గైడ్ బాయ్ అన్నీ చెప్తుండు, నేను ఇలా వీడియోలో షేర్ చేస్తున్నాను అంతే. గైడ్ ఉంటే ఏంది అంటే ఇన్ఫర్మేషన్ మంచిగా డీటెయిల్గా తెలుస్తుంది. సో కొంచెం ఫ్యాసినేటింగ్ ఉంటుంది.
और यहाँ कॉर्नर से आगे वहाँ लास्ट तक 70 से అయితే ఇగో ఈ బాయ్ మన ఉమేద్ సింగ్ మహారాజ్ గారు ఈ చిరుతపులిని హంట్ చేశారు. అది నిజాంది కాదు, దాని స్కిన్ ఒకటే ఒరిజినల్. వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ డాడీ. ఇప్పుడు డాటర్స్ అట్లా పోకండి కూడా. ఇది అప్పటి కాలపు ఏసీది స్విచ్ అంట, అది ఏసీ ఏదాని స్విచ్. లోపల రాజుల గురించి వాళ్ళ గురించి అవి ఉన్నాయి. నాకు అది పెద్ద ఎక్కట్లే. సో నేను కొంచెం అట్లీస్ట్ ప్లేస్ ఎంజాయ్ చేద్దామని ఇటు వచ్చిన. ఏదో బయట షాపింగ్ అనుకుంటుంది, జ్యువెలరీ షాపింగ్ ఉంది. ఇదంతా ఏదో షాపింగ్ ఉంది. అది కాకుండా ఇది ప్లేస్. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు. అంటే బాగా డెవలప్ అయింది ఇండియా. కానీ మెయింటెనెన్స్ బాగుందిరా, బాగా చేసింది మెయింటెనెన్స్. వీడియోలు అయిపోయింది మ్యూజియం, వింటేజ్ కార్స్, ఇటు వాష్రూమ్ రాది. మొత్తం కంటెంట్ క్రియేటర్సే ఉన్నారు లోపల. అందుకోసం పెద్ద ఆక్వర్డ్ కూడా లేదు, అందరు ఇదే పని మీద ఉన్నారు లోపల, అంకుళ్ళు ఆంటీలు. కార్ మ్యూజియం. రైడ్ ఇస్తారా? ఓ దిస్ ఇస్ రోల్స్ రాయ్స్. పెట్రోల్ కొట్టిస్తా అంటే ఇస్తారా? ఏ డీజిల్ వెహికల్ రైడ్. రేట్ నుంచి వ్యూ చూడండి. ఓ హెవీ ఉంది ఇది. మై గాడ్, ఇదేంది ఇది? ఏమో మనకు తెలీదు కానీ బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా మనం పోయేది? మెరాంగర్ ఫోర్ట్ ఏమో, ఫోర్ట్ కదా అంతే. నాకు తెలిసి ఇది లెంత్ చాలా ఎక్కువ వస్తుంది వీడియో, బట్ చూద్దాం ఏమైతే. ఈ మ్యూజియం బయట నుంచి కూడా వ్యూ అసలు క్రేజీ ఉంది. ఏంది? జోధ్పూర్ సిటీ ఇది. వచ్చేసినాం ఇటు మెరాంగర్ ఫోర్ట్, కానీ చాలా క్రౌడ్ ఉంది. ఉంటే బాయ్ ప్యూర్ రాజస్థాన్ వైబ్స్. 1.5 to 2 hours పడుతుంది అంటారు ఫోర్ట్ మొత్తం చూసి మళ్ళీ దిగానికే. ఇట్లుంది ఫోర్ట్. అది కెమెరాస్ డిఎస్ఎల్ఆర్స్ అన్ని అలౌడ్, కానీ సెల్ఫీ స్టిక్స్ ఒకటి నాట్ అలౌడ్. అటు ఇటు పోయి ఆయనే అంటే ఇన్సిడెంట్స్. సో సెల్ఫీ స్టిక్స్ నాట్ అలౌడ్. ఈ ఫోర్ట్ లో అయితే డ్రోన్ కూడా నాట్ అలౌడ్. నేను డిఎస్ఎల్ఆర్ కాపుతాడు అనుకున్నా కానీ సెల్ఫీ స్టిక్ కాపుడే. సో నౌ ఐ నో వై జోధ్పూర్ ఇస్ కాల్డ్ ద బ్లూ సిటీ, బికాజ్ ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. సో ఇంట్రెస్టింగ్ కదా. వైబ్ అయితే క్రేజీ ఉంది. మంచి మ్యూజిక్, రాజస్థానీ మ్యూజిక్, చిన్న చిన్న స్టోర్స్ అండ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇంత చిన్న ఎంట్రన్స్ లకి వచ్చి లోపల ఇంత పెద్ద కోట్ ఉందా? కెమెరాలో చిన్నగానే కనిపిస్తుండొచ్చు, బట్ యా. ఇవి డంబుల్స్ అంట ఫర్ ఉమెన్, లేడీస్ డంబుల్స్. ఇవి కాస్మెటిక్స్, ఏ పెయిన్లు దూకునే దువ్వెనా, బట్ జస్ట్ మేడ్ ఆఫ్ ఐవరీ. హిస్టరీ కోసము, రాజుల కోసము, రాణిల కోసం కన్నా ఈ ఆర్కిటెక్చర్ కోసమైనా రావాలి. అసలు ఆర్ట్ అసలు అమ్మా ఇవి లేలో అంకలా. చలో చలో చలో. ఇప్పుడు ఇట్లా పైకి ఎక్కుతున్నాం. బ్యూటిఫుల్ ఉంది తెలుసు అసలు. రాజీడ కూర్చుంటుండే,
డాన్సులు చేసేటోడు ఇక్కడ చేస్తుండే ఆర్ పాటలు పాడేటోళ్ళు. ఎంటర్టైన్మెంట్ సెంటర్. ఫుల్ క్రౌడ్ ఉంది కానీ వ్యూ చూడండి. రాజస్థాన్ అన్నారు, వాటర్ ఫౌంటైన్ ఉంది ఏంది ఇవ్వండి. బ్లూ సిటీ. ఇట్స్ బ్లూ ఇన్ కలర్ బికాజ్ ఆల్ ద బ్రాహ్మణ్స్ లివ్ ఇన్ దిస్. సో అవి స్పెసిఫిక్గా బ్లూ కలర్డ్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ రీజన్ ఈజ్ సమ్మర్స్లో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ గోస్ టు 45-46 degrees. సో ఆ కలర్ వల్ల కొంచెం కూల్ ఉంటాయి అని చెప్పేసి ఆ కలర్స్ వేసి ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్ ఇది. సో దట్స్ ద రీజన్ జోధ్పూర్ ఇస్ కాల్డ్ బ్లూ సిటీ. సో అప్పట్లో రాణులు చలికత్తలంతా ఇళ్ళకెళ్ళి చూసేటోళ్ళు అంట. ఇట్లా చూసేటోళ్ళు. అరే కాదరా ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఇళ్ళకెళ్ళి చూసేటోళ్ళు. నెవర్ మైండ్, లాకేసిరు ఇప్పుడు. అయిపోయింది మెహరాన్గఢ్ ఫోర్ట్. ఈడ మ్యూజియం, దాని తర్వాత సమ్ హ్యాండీక్రాఫ్ట్స్, క్రాఫ్ట్ బజార్, ఇంత జూతీలు గీతీలు బాగుంది. లేడీస్కి షాపింగ్ ఇట ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఏం చేసుకుంటారు ఇవన్నీ? ఇవన్నీ క్యామెల్ బోన్స్తో చేసిన ఆర్టికల్స్ అంట. ఆల్ ఆఫ్ దీస్ లుక్స్ లైక్ ఐవరీ బట్ దే ఆర్ యాక్చువల్లీ క్యామెల్ బోన్. Substitute of ivory. Okay. All of these are made of camel bones. అయిపోయింది, అలసిపోయినాం. అట్లా చాయ్ తాగుదామని కూసురు. చాయ్ వచ్చినా వల్ల లేదా. సో జరసేపు అట్లా టైంపాస్ చేసేసి ఛార్జింగ్ లోడ్ అయిపోయినాయి ఫోన్లో. ఎవరో కాల్ చేసిరు తినేసి ఇప్పుడు అయితే మండోర్ గార్డెన్కి వచ్చినాము. సేమ్ మన పబ్లిక్ గార్డెన్ లేకుండా ఓ ఈడ కూడా ఉంది. ఏం టెంపుల్స్ ఇంకా తెలియదు, అది అడిపోయి చూడాలి. ఇక్కడ గుడి ఉందనుకొని వచ్చినాం కానీ ఇక్కడ గుడి ఏం లేదు. ఒకప్పుడు ఉండే అనుకుంటా, కానీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అంటే ఆ మందిర్ కూడా ఉన్నాయి ఇట్లాంటివి, బట్ దీని డీటెయిలింగ్ ఇంకో రేంజ్ ఉంది. నెవర్ మైండ్, బిగ్ ట్విస్ట్ ఏంది అంటే ఇది టెంపుల్ కాదంట, ఇది సమాధి లాంటివి. సూర్యునికి టెంపుల్లా ఉన్నాయి కానీ టెంపుల్లా ఉన్న సమాధులు. ఆర్కిటెక్చర్ అసలు డీటెయిలింగ్ అయితే క్రేజీ. అరే దెర్ ఈజ్ సో మచ్ వాటర్ ఇన్ రాజస్థాన్ రా. ఏంది ఇది? ఆడ ఇంకో ఫౌంటైన్ ఉంది. చాలా వాటర్ ఉంది రా రాజస్థాన్లో. చిన్నప్పుడు చదువుకుందంత తప్పు మనము. వాటర్ బాటిల్ చూస్తే అమ్మాయి తమ్ముడు అనుకోవాలి. ఇక్కడ ఏవో మస్తు వాటర్ ఉంది వీళ్ళకి. పాప రాజస్థాన్ ఆమె. రాజస్థాన్ ఇంత వాటర్ ఉందా అని షాక్ అవుతుంది ఆమె కూడా. మిస్సెలేనియస్ గ్యాలరీ. మ్యూజియంలో రికార్డింగ్ నాట్ అలౌడ్ అంట, నాకు తెలియదు. అయినా ఏం పెద్ద లేదు అందులో. సోది అందులో అర్థం ఉందా రా? లైఫ్ గ్యాలరీ అంట, ఇంట్లో కూడా నాట్ అలౌడ్ ఉంటుంది ఫోటోగ్రాఫ్. గార్డెన్ తిరిగేసి ఇట్లా పోయి అట్లా తిరిగి వచ్చినాం. నాట్ వర్త్ అంతేం లేదు. వాళ్ళు మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్లకి వాటికి వీటికి వస్తారు అంతే. అయితే ద వెరీ ఫేమస్ క్లాక్ టవర్ దగ్గరకు అయితే వచ్చినాము. రాజస్థాన్లో క్లాక్ టవర్ ఏమో, ఇది లిటరలీ చార్మినార్ చుట్టూ ఉన్నట్టుంది. ఇటు చూస్తే సుల్తాన్ బజారు, అటు దిక్కు మొత్తం బేగం బజార్. అసలు మాకు రానీకనే అర్ధగంట పట్టింది ఆ ట్రాఫిక్లో. దీన్ని తీసి చార్మినార్ పెడితే సేమ్ టు సేమ్ వైబ్. ఏవో కొత్తగా చూస్తున్నట్టయితే ఏం లేవు, మొత్తం అవే స్టీల్ సామాన్లు, సౌదలు సామాన్లు, బట్టలు
ఈ మధ్యలో క్లాక్ టవర్. రాజస్థాన్ కంటెంట్. వీడు రాజస్థాన్ వాడు, ప్రౌడ్ ఆఫ్ యూరా. సర్దార్ మార్కెట్ అంట, గిరిటి కోట్. చాలా పెద్ద మార్కెటే. ఇగో దిస్ వాజ్ వన్ రికమెండెడ్ షాప్. అందరు ఎవరిని అడుగు షాప్ నంబర్ 15 బాబా ఆర్ట్ అన్నారు. మొత్తం ఇవే వేసుకొని తిరుగుతారు ఇక్కడ జనాలు, టూరిస్టులు కూడా. ఏనుగులవి, అవి కుర్తీలు, షర్ట్లు. ఫైనల్లీ నిన్న అనుకున్నాం, ఈరోజుకి అయింది. బాగుందిరా కానీ యాక్చువల్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. బ్యాంగిల్స్, ఇవైతే నాకు తెలిసి అన్ని వుడ్ వర్క్వి. ఇవన్నీ ఒక్కొక్కటి స్టోన్స్, ఇవి మార్బుల్స్ ఆర్ స్టోన్స్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ యాంటిక్స్. ఇవి కూడా షో పీసెస్ టైప్. బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్. ఇది చాలా నచ్చింది నాకు. డాగర్స్, నైస్. బ్రాస్ కదరా ఇవి? బ్రాస్. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్, అవి స్టోన్. సో జ్యువెలరీ కూడా ఉంది ఫుల్ ఈడ. క్రేజీ. బ్రేస్లెట్స్ బాగున్నాయి, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, రింగ్స్. అయిపోయింది షాపింగ్ ఫైనల్లీ. వీళ్ళేంది పొద్దున్న వచ్చి సాయంత్రం పోతారు అనుకుంటారు, అట్లా అయింది. క్లాక్ టవర్ ఖాళీ అయిపోయింది. మనం వచ్చినప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండే, అదే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అందరు ఇంకా షాపుల్లో ఉన్నారు. కానీ చలి స్టార్ట్ అయింది మెల్ల. సో అయిపోయింది ఈరోజుకి మా డే 2 సక్సెస్ఫుల్లీ కంప్లీట్. సో ఈయనే వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ విల్ మీట్ టుమారో. రేపు జైపూర్కి ట్రావెలింగ్ ఉంటుంది మోస్ట్లీ, సో రేపు ఏం పెద్ద వ్లాగ్ ఉండదు. ఎల్లుండి జైపూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ బాయ్.